మీకు అయ్యే ఖర్చుల్ని తగ్గించడానికి చూడండి. లైక్ స్టిచ్చింగ్ నేర్చుకోండి. మీరు వేరేగా స్టిచ్చింగ్ ఇవ్వాల్సిన పని లేదు. మీకు వీలైతే బయట వాళ్ళకి కుట్టండి. కొద్దో గొప్పో మనీ వస్తుంది. ఒకవేళ లేదు అలా కుదరదు అనుకుంటే మీ ఫ్యామిలీ వరకు మీరు కుట్టండి. అది అయినా సరే తగ్గుతుంది కదా! ఇప్పుడు మీరు బయటకెళ్ళి ఒక బ్లౌజ్ ఆర్ ఒక షర్ట్ ఇవ్వాలనుకున్నా ఎంత లేదనుకున్నా 500-1000 మధ్యలో ఉంది ఇప్పుడు కాస్ట్. అదే కాస్ట్ రెడ్యూస్ అవుతుంది మీకు. సో మీ వరకు మీకు అది చాలా వరకు మీ ఇన్కంలో రెడ్యూస్ అయినట్టే ఉంటుంది కదా! సో అది నేర్చుకోండి. యూట్యూబ్లో ప్రతిదీ అవైలబుల్గా ఉంది. మీరు స్పెషల్గా నేను ఇక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, నాకు ఇది రాదు అని అనుకోవాల్సిన పని లేదు. యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. ఇంకా ఒకవేళ మీకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, అది కూడా కుదరట్లేదు, కంటిన్యూగా పిల్లల్నే చూడాల్సి వస్తుంది, అంటే మానిటర్ చేయాలి, ఆ ఏజ్లో ఉన్నారు అనుకుంటే మీకు ఏమన్నా కుదురుతుంది అంటే మీ ఏరియాలో చూడండి. ఎవరికన్నా సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు అలా ఉంటే ఏమన్నా మీరు వాళ్ళని డే కేర్ లాగా మీరు వాళ్ళని చూసుకొని అలా చేయడానికి ఏమన్నా కుదురుతుందేమో చూడండి. అలా ఏమన్నా ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. సెకండరీ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఓన్లీ ప్రైమరీ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే కష్టమైపోతుంది. ఒకవేళ ఇద్దరు పార్ట్నర్స్ వర్కింగే అనుకుంటే, ఇద్దరికి ప్రైమరీ జాబ్స్ ఉన్నాయి వస్తుంది అనుకుంటే, ఎవరైనా ఒక పార్ట్నర్ అన్నా అట్లీస్ట్ ట్రై చేయండి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా జనరేట్ చేయడానికి. ఆ విధంగా మీకు ఎక్కువ వస్తుంది. అలా అని ఓవర్ స్ట్రెస్ చేయాల్సిన పని లేదు. మీకు వచ్చిన దాంట్లో మీరు సేవ్ చేయగలుగుతున్నారు, మీకు బాగానే ఉంది అనుకుంటే పాయింటే లేదు, అసలు ఇది అవసరమే లేదు. అలా కాదు, అలా లేదు అనుకునే సిచ్యువేషన్ ఉంటే మాత్రం మీరు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయడానికి చూడండి. చాలా ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది, అంతా ఆల్మోస్ట్ ఆన్లైన్, ఇంటి దగ్గర నుంచి చేసేవి కూడా చాలానే ఉన్నాయి. సో ఏదో ఒక ఆప్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి ఆ విషయంలో. హెల్త్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు అసలు ఆరోగ్యాన్ని మీరు ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పి మీరు దాన్ని అలాగే ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చినా, మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి గ్రాడ్యువల్గా. మనకి ఇప్పుడు కనిపించదు, అది ఒక ఏజ్ అయ్యాక అది ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా హెల్తే మెయిన్ ప్రియారిటీ అన్నట్టు చూడండి. మిగతావన్నీ వస్తాయి ఎలానో. హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేటరీ తీసుకోండి. మంచి ఫుడ్